ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. సభలు కొడతా, ఘనమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. సంతోషంగా దేవుని నామానికి మహిమ కలుగును. నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. సభలు కూడా అందరం కలిగే వరకు నా భారము మోసి వాసనగా నిలిచి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కబర్లు కొడదాం. ఈ ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా సంతోషంగా ఈ ఘనమైనటువంటి కార్యాన్ని దేవుడే సిద్ధపరిచాడు. ఇది యెహోవా ఏర్పాటు దినం, ఇది ప్రత్యేకమైనటువంటి దినం.
నాకు ఎత్తైన కోటయు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన అండవు నీవే, శాశ్వత కృపాగాధారము నీవే. నాకు ఎత్తైన కోటయు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన అండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీవే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. సభలు కూడా సంతోషకరమైనటువంటి సభ, సంతాప సభ కాదు. దేవుడు ఘనమైనటువంటి మరి వివాహానికి ముందుగా ప్రధాన కార్యక్రమం జరగబోతున్నటువంటి సభ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నాతో కలిసి ప్రభునామాన్ని మహిమపడతారు. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, మనసులు నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ చేతులో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలం నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలం నీ వరమే. ఘనమైనవి నీ
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మాయి వచ్చేది ఏమైనా లేట్ అవుతుందంటారా? చూడండి ఒకసారి ఒక మాట చెప్పండి. వస్తా ఉన్నారా, రాలేదా? ఓకే, నీకే కాదు. హల్లెలూయా. పల్లవి వాడదాం. అమ్మాయి వచ్చేసరికి కట్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను నిన్ను చూడక, మహాఘనుడా నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను నిన్ను చూడక, మహాఘనుడా నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుచుకుందాం. నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నీవేనయ్యా, నా ప్రాణం
మందు నే ఎందు వెతికినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా ఇహ పరమను నన్నేలు తేజోమయా నీ నామం కీర్తించి ఆరాధించును నీ నామం కీర్తించి ఆరాధించును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక స్తోత్రం పెళ్ళికూతురు తొందరగా రావాలి సమయం అయితా ఉంది అందరూ లేచి నిలబడదా నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమీ లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే అంకితం నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవించును నీ కొరకే నేనిలలో జీవించును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నిన్ను చూడగా మహాఘనుడ నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక ఆమేన్ హల్లెలూయా యేసయ్య నామానికి మహిమ కలుగును గాక రెండు చేతులు పైకెత్తి నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం అందరం వందనాలు చెల్లిద్దాం ఓ వందనం యేసయ్యా వందనం యేసయ్యా
దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో దయచేసి అందరూ కూర్చోండి. మరి షారున్ ముందుకు వచ్చి వాక్య పరిచర్య కోసమై ప్రార్థనలో నడిపిస్తాడు. షారున్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవరాజు గారు ముందుకు వచ్చి వాక్య పరిచర్య కోసమై ప్రార్థన చేస్తారు. దేవదాస్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య పరిచర్య కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపలో, నీ కాపుదలలో మమ్మల్ని కాపాడి సంరక్షించి కాపాడావు, నీకు వందనాలు. ఇదిగో నీ దైవజనుడు విత్తబోతున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి మాట నీ మాటగా మేము వినపడే కృపను దయచేయండి తండ్రి. నీ ఆత్మ అభిషేకంతో బిడ్డను నింపండి తండ్రి. ప్రతి మాటలో ఉజ్జీవము అలా మాకు కనపడాలి తండ్రి. ఇదిగో అనేక మందికి ఈ సత్య సువార్తను తెలియచేస్తున్న నీ దైవ సేవకుని అభిషేకించి నీవే తోడుగా నీ నోటి బూరగా ఉంచుకోమని నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు పైకెత్తండి. వావ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఎందుకంటే ఇది ఘనమైన కార్యం, సంతోష కార్యం. ఆమేన్. మరి ఈ సమయంలో మా ఆత్మీయ తండ్రి మా మధ్యలో ఉన్నారు, పెద్దలు. మరి ఆయన ద్వారా మేమందరం రక్షింపబడ్డాం, సేవలో ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రధాన కార్యక్రమాన్ని జరిగించడానికి మరి ముఖ్య ప్రసంగికులుగా మా అయ్యగారిని మరి మీకు స్థానిక సంఘ పాస్టర్ గారు ఇచ్చినందులకు అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ తండ్రి గారిని సపోర్ట్లు కొడుతూ ఈ సమయాన్ని మరి మా ఆత్మీయ తండ్రి గారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి వందనాలు చెప్తాండి అందరం. చాలా సమయం అయింది కదా, ఈ ఫ్రూట్స్ చూస్తుంటే నాకు పొలుచుకొని తినేద్దాం అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. అంత ఆకలిగా ఉంది అందరికీ. నాకే అట్లుంటే మీకు ఎలా ఉంటుందో కదా. కాబట్టి ఆ కోతులు కూడా వచ్చేసినాయి, తీసుకెళ్ళిపోదామని మేము పట్టేసుకున్నాం. దేవుడికి స్తోత్రం. అయినప్పటికీ దేవుని యొక్క దూర ప్రాంతం నుండి వచ్చాం కనుక మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి స్వీకరించి, కాస్త ఆలస్యమైనప్పటికీ మీరందరూ మమ్మల్ని గౌరవించి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ నిండు వందనాలు. పలమనేరు వారికి దేవుడికి స్తోత్రం. వందనాలు చెప్పినప్పుడు మీరేం చేయాలా? మరి చెప్పొద్దు మరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా చక్కని సమయం. సమూయేల్ అలాగే స్తుతి వీరిని ప్రధాన కార్యక్రమంలోకి మనం చక్కగా బట్టలు మార్చుకొని చక్కగా వచ్చారు. అలాగే అలాగే దేవుడికి వందనాలండి. వాక్యం ఏవి ఎక్కువ చెప్పను, 2 మాటలు చెప్తాను, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవుని కృపచేత దేవుని చేత ఏర్పరచబడి ఈరోజు ప్రదానం చేయబడ్డారు. అంటే అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు, అమ్మాయి అబ్బాయిని ఇష్టపడింది. ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబాలు, బంధువులు ఇష్టపడ్డారు. మరి ఈ ప్రదానం అనేది పెళ్లికి ముందు జరుగుతూ ఉంటుంది. కొంతమంది పెళ్ళికి ముందు రోజు రాత్రి చేస్తారు, మళ్ళా మరుసటి రోజు పెళ్లి చేసుకుంటారు. మరి కొంతమంది 2-3 నెలల ముందు చేసుకుంటారు. ఎలాగైతేనే ప్రధాన కార్యక్రమం. బైబిల్లో కూడా రాయబడ్డాయి ఈ మాటలు. అయితే మొట్టమొదటి ఒక మాట చదివిన తర్వాత మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన యోహాన్ గారికి, మరి ఇక పెళ్లి పెద్దగా ఉన్న జాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. చెప్పారు కదా, కర్త కర్మ క్రియ అన్నీ కూడా వీరై జరిపిస్తున్నటువంటి విధానం ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధాన కార్యక్రమాలన్నింటిలో తర్వాత థామస్ గారికి అద్భుతమైన పాటలు పాడాయి, దేవుని స్తుతించారు. అలాగే ఈ పెళ్లి కుమార్తె పెదనాన్న గారికి
మరి వారి తల్లిదండ్రులకు, మరి బంధువులకు, వచ్చిన వారందరికీ, తర్వాత శామ్యుయల్ తరపున వచ్చిన బంధువులందరికీ వందనాలు. ఎంతసేపు చెప్తారయా అనుకద్దు, కొద్దిసేపు ఈనండి. 118వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఆమేన్. ఇది ఏ రోజైనా కూడా దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఆమేన్ చెప్పండి. ఏ వారం? ఈ వారం, ఈరోజు బుధవారం. బుధవారం అయినా దేవుడు ఏర్పాటు చేసింది, మంగళవారం అయినా దేవుడు ఏర్పాటు చేసింది. మనకేం ఆ దినం ఈ దినం ఏమి లేదు. క్రైస్తవ సమాజము అలాంటి పట్టించుకోకూడదు. దేవుడికి స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా ప్రతి ఆదివారమైనా, సోమవారమైనా, చివరికి శనివారమైనా, బుధవారమైనా, శుక్రవారమైనా అన్నీ కూడా దేవుడు నియమించిన రోజులు. మంగళవారం అని అన్నం తినకుండా ఉంటావా? కడుపు నిండా అన్నం తింటాం కదా. చిట్టువేల్లో ఒక అమ్మ భర్త గుండె నొప్పి వచ్చిందంట. గుండె నొప్పి వచ్చి అప్పు చేసి తీసుకురావాలి, బీరువాలో చేయబెట్టకూడదని భర్తను చంపేసుకుందంట. కోటీశ్వరరాలు. మంగళవారం అని ఏరే వాళ్ళ దగ్గర అప్పు పోయి వచ్చేటప్పటికి అప్ప దారిలోనే హూసుకాకి ఎట్ట పోయినాడో తెలియదు. అమ్మా అట్లాంటి పిచ్చి పిచ్చి చేసాలు చేయకండి. దేవుడికి స్తోత్రం. మంగళవారం అని, శనివారం అని డబ్బులు ఖర్చు పెట్టకూడదని, అలాంటి మోటు పనులు చేయకూడదు. అర్థమైందా? క్రైస్తవ్యంలో ఏమి ఉండవు, ఏ గండాలు ఉండవు, ఇదేమి ఉండదు. యమగండం, రామగండం, ఈ గండాలు ఏ గండం ఉండదు మనకి. దేవుడికి స్తోత్రం. అన్ని మంచి రోజులు, అంత సమయం మంచి సమయం. స్తోత్రం చెప్పండి. మరి దేవుడు అలా చేశాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషిస్తాము. ఆమేన్. కాబట్టి సామ్యుయేలు స్తుతి ప్రధాన కార్యక్రమంలో మనం ఏం చేయాలి? ఉత్సహించి, మరి ఉత్సాహంగా సంతోషంగా ఉంటారా? బైబిల్లో ఆది కాండంలో 24వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. మా జాన్ గారిలాగా అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఎలియాజరు అని. దేవుడికి స్తోత్రం. అబ్రహాము పెద్ద దాసుడు అనమాట. అబ్రహాము కుమారుడు ఇస్సాక్ అనమాట. దేవుడికి స్తోత్రం. ఆ ఇస్సాక్కి పెళ్లి చేయాలని అబ్రహాముకి అనిపించింది. అబ్రహాము యొక్క భార్య అప్పటికి చనిపోయింది. ఇక నా కుమారుడికి యుక్త వయసు వచ్చింది, అమ్మాయిని ఎతికి చెయ్యాలని ఎలియాజర్ని పిలిచి, నా బంధువుల ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని రావాలి, ఆ అమ్మాయి రాకపోతే ఏమి ఉండదు నీకు, ఆ అమ్మాయి కనుక నీ మాటిని వస్తే పిలుచుకొని రా అని చెప్పి పంపిస్తున్నాడు. ఈ యొక్క సందర్భాల్లో అక్కడ రిబకా అనే అమ్మ, ఆ రోజుల్లో కొలాయిలు లేవు కాబట్టి బావిలోకి పోయి నీళ్ళు తెచ్చుకునేదట. దేవుడికి స్తోత్రం. చాలా కాలం నా యొక్క చిన్నతనంలో కూడా రిగ్గులో నీళ్లు తాగాం, బావిలో నీళ్లు తాగాం ఏమండి. అయితే అప్పుడు మరి ఎప్పుడో అబ్రహాం గారి కాలంలో మరి ఏమీ లేవన్నమాట. అప్పుడు బావి దగ్గరికి వెళ్తుంది, సాయంకాల సమయం అనుకుంటా, నీళ్లు చేదుకున్న సమయం అని అక్కడ రాయబడింది. అయితే ఒంటెలన్నీ మోకరింపచేసి ఎలియాజరు ఒక చక్కని కార్యం చేశాడు. అయ్యా యెహోవా దేవా, ఒక పని చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఈ ఊర్లో అమ్మాయి ఎవరైతే వచ్చి నీకు నీళ్ళు ఇస్తానో, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని ఏ అమ్మాయి అయితే చెప్తాదో ఆ అమ్మాయే నా యొక్క యజమాని కుమారునికి భార్య అవుతుందయ్యా, దయచేసి కార్యం చెయ్యయ్యా అని దేవునికి పరీక్ష పెట్టాడు. ఎవరికి? దేవునికే పరీక్ష పెట్టాడు. ఆయన నిజంగానే రెబెకా అనే అమ్మ గురించి రాయబడింది. రెబెకా చక్కనిది, రెబెకా చక్కనిది అని రాయబడింది బైబిల్లో. రిఫరెన్సులు చూపించే సమయం అయిపోతుంది కదా. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆమె చక్కనిది కూడా, చక్కగా ఉండి కూడా మంచి పనులు చేసే గుణం కలిగిన అమ్మాయి. దేవుడికి స్తోత్రం. ఇంటి పనులు చూసుకునే అమ్మాయి. ఇంటి వారికి నీళ్లు తీసుకొని రావడానికి కడవే తీసుకొని భుజాన పెట్టుకొను, లేకపోతే పక్కన పెట్టుకొను మరి వెళ్ళిపోతుంటే వచ్చి చూస్తూ ఉన్నాడు ఎలియాజరు. ఈమె బావిలోకి దిగి నీళ్ళు తీసుకొచ్చింది. అక్కడ రాయబడింది, బావిలోకి దిగిందట. ఆ నీళ్ళన్నీ అలాగని మరి ఆ బావిలో నీళ్ళు, ఆ చెదారం ఉంటుంది కదా, అలా ఇలా చేతులతో అని ఇంటి వాళ్ళకి నీళ్ళు కదా, శుభ్రమైన నీళ్ళు తీసుకెళ్ళాలి కదా. చూసారా, బావిలోకి దిగి ఆ తాపలెక్కి, మెట్టుకలెక్కి, ఏమంటారు ఇక్కడ పైకి ఎక్కేవాడిని, మెట్లు ఎక్కి దిగి తీసుకొని వస్తుంది. ఎంత చక్కగా. ఈయన దాహానికి నీళ్ళు అమ్మంటే కడవ దించి ఆయనకి నీళ్లు పోసి
నీ ఒంటెలకు కూడా నీళ్ళు పోసేస్తాను అన్నదంట. దేవుడికి స్తోత్రం. చేది పోసిందంట ఒంటెలన్నిటికీ నీళ్ళు. ఏమ్మా శృతి విన్నావా? మంచిగా పని నేర్చుకోవాలి ఆడపిల్లలు. స్తోత్రం చెప్పండి అమ్మా. మరి ఈ మధ్య చెప్తున్నారు, బియ్యం గడిగి పెట్టమ్మా 3 గ్లాసులు నీళ్ళు, 3 గ్లాసులు బియ్యం పెట్టంటే పొయ్యి మీద బియ్యం గ్లాసులు 3 గ్లాసులు పెట్టిందంట ఒక ఆమె. బియ్యం ముంచి నీళ్ళు పోయకుండా కడగకుండా. అట్లాంటి తెలివితేటలు ఉన్నాయి ఇప్పుడు ఆడపిల్లలకి. సరైన బువ్వ చేసేది రాదు, ఆమ్లెట్ వేసేది రాదు. ఏమి నేర్చుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లేదు. అమ్మ మీ పిల్లలకి పనులు నేర్పించండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. నా భార్య తొలి దినంలో ఆమ్లెట్ వేయమ్మా అంటే పెద్దగా రావాలని నీళ్ళని పోచిందట. అయ్యో నీళ్ళని ఆవిరైపోయి ఆమ్లెట్ అట్టపోతుంది అర్థం కావట్లేదు. ఇప్పుడు నా భార్య చేస్తే సూపర్. అందరు ఎవరైనా మెచ్చుకోవాల్సిందే, ఏ సేవకులైనా మెచ్చుకోవాల్సిందే. దేవుడికి స్తోత్రం. అది నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోకపోతే నేర్చుకో తల్లి, నేర్చుకుంటే మా సమయాలకు మంచిదే. ఆమ్లెట్ వేస్తుందా? ఎరగట్లు వేస్తుందా లేదా? ఏమన్నా ఇట చేశాడు యోహాన్ గారు, బలువులు మీరు మటన్ చేయదా? ఓకే మాకు అన్నీ చేసి పెట్టేవాళ్ళు కావాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. వచ్చిన వాళ్ళని మర్యాద చేసేవాళ్ళు కావాలి, చక్కగా చూసుకునే వాళ్ళు కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఆ అమ్మాయి ఆ విధంగా నీళ్ళు పోసింది, కానీ మంచి బహుమానాలు వచ్చినాయి. స్తుతి ఆమెకి. దేవుడికి స్తోత్రం. ఆమెకి వెంటనే ఎలియాజరు 10 తులాల బంగారం ఇచ్చేసినాడంట. వా, ఇన్ని నీళ్లు పోసిన ఆమెకి, కష్టపడిన ఆమెకి ఊరికి ఎందుకు పంపించాలని చెప్పి మరి ఆమెకి 10 తులాల బంగారం ఇచ్చాడంట. 2 కడియాలు ఇచ్చాడు. కడియాలు బాబా 10 తులాలంటే ఇప్పుడు రేట్ ఎంత సార్? పెద్ద సార్ 10 లక్షలు. ఇప్పుడైతే చూసావా, పని చేసిన వారికి డబ్బులు వస్తాయి, బంగారం వస్తాయి. పని చేయని వారికి దెబ్బలు వస్తాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలు ఇంట్లో పని చేస్తే చక్కగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి 10 మందికి యోగ్యులుగా, వాళ్ళ కుటుంబం ఎంత మంచిదండి. అతిథులను మన ఊరికి వచ్చింది, ఎవరో తెలియదు ఎలియాజరు, అయినా నీళ్ళు పట్టింది. ఆ ఒంటెలకి నీళ్ళు పట్టింది. చూసారా, పరదేశులను కాపాడుతున్నామా, దప్పికతో ఉన్న వారిని దాహం తీరుస్తున్నామా. ఎంత మంచి గుణవతి. ఆమె క్రియలే ఆమె గుణవతి అని తెలియజేస్తుంది. కాబట్టి స్తుతి, నువ్వు కూడా మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఇచ్చుకోపో అనకూడదు. స్తోత్రం. హల్లెలూయా. రోజు ఎవరో ఒకరు పాస్టర్ గారు వస్తుంటే, ఏదా నేను ఇచ్చేది మాటికి నీళ్ళు, నువ్వే బయట ఏదైనా కొలాయి పెట్టి నువ్వే ఇచ్చుకోను, నువ్వే ఇచ్చుకోపా అనకూడదా అంటావా తల్లే? అనగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా అనగాకమ్మా, ఏమో చూడు ఒంటెలకు కూడా నీళ్ళు పోసిందంట. ఒక్కొక్క ఒంటి ఎన్ని నీళ్ళు పోసింటుందో, ఎన్ని తాగింటుంది నాన్న సమయాలు నీకు తెలుసు కదా, ఎన్ని తాగింటుంది. ఎన్నో బేరలు తాగుతుందంట. దేవుడికి స్తోత్రం. మరి 2 బేరలు అంటే 10 బిందెలు, ఒక్కొక్క ఒంటి మరి ఎన్ని బిందెలు తాగిందో. ఏమ్మా సౌండ్ ఎక్కువైందా? దేవుడికి వందనాలు చెప్దామండి. హల్లెలూయా. ఏం అక్కర్లేదులే, బయట వాళ్ళు వింటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి చక్కగా అక్కడ మంచిగా మీ ఇంట్లో తావుందా అంటే, మా ఇంటికి కూడా రండి బాబా, మా ఇంట్లో తావుంది, మీ ఒంటెలకు తావుంది, మీ సేవకులకు తావుంది అని ఇంటికి పిలుచుకోపోయింది. ఇంటికాడికి పోగానే వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ ఎలియాజరు జరిగినంత చెప్తున్నాడు. మా యజమానుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, ఆ ఆస్తి అంతా తన కుమారునికి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అమ్మాయిని కనుక మీ అమ్మాయిని నేను ఎలా కనుగొన్నాను తెలుసా? నేను ప్రార్థన చేశాను, దేవుడు సాయం చేశాడు. మీ అమ్మాయి నాకు నా ఒంటికి నీళ్లు ఇచ్చింది, అందుకని ఇది దేవుడి కార్యం అనుకుని ఇక్కడ ఉంటున్నాను. మీరే చెప్పండి, మీరు చెప్తే పెళ్ళికి మీ అమ్మాయిని ఇస్తారా? ఇకపోతే నా పాటనే నేను పోతాను అన్నాడు. ఓరు బాబా వద్దులే. ఆ ఇంటి వాళ్ళు అన్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇది దేవుడు చేసే కార్యం కాబట్టి, దేవుడి నియమం కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో అమ్మాయిని ఎదుటుంది, తీసుకొని పో అన్న. దేవుడికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి. ఆ ఇస్సాకు చూడలేదు బాబా అమ్మాయిని, ఆ రెబెకాను చూడకుండానే అసలు ఏంది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే ఎన్ని ఫోటోలు పెట్టాలో, ఎన్ని యాంగిల్స్లో పెట్టాలో. జుట్టు పొడి ఉందా లేదని వెనక పక్క తెచ్చాను, ఏమంటే అబ్బాయికి బట్టతలా లేదా అని వెనక పక్క ఫోటో తెచ్చాను, ఏమంటే ముందు పక్క ఏమైనా షో చేశాడా అని చూస్తాను. ఇన్ని రకాల ఫోటోలు పెడితే కానీ మళ్ళీ నేను చూస్తే కానీ అమ్మాయిని నేను ఒప్పుకుంటే లేదులే
ఏమన్నా మరి ఇప్పుడు అన్నీ సెల్ ఫోన్లో కొట్టగానే మచ్చలన్నీ పోతున్నాయి. నాకు ఇలా కణాలు ఉంటాయి, కింద పడి నా లడ్డు కోసం పోయి కింద పడి గాయాలు అయిపోయినాయి. నాకు రక్తం అంతా కారుతుంటే లడ్డు అయ్యా అన్నానంట చిన్నప్పుడు. చూడండి, లడ్డోడు అనేవాళ్ళు నన్ను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ గాయాలు కనపడు, ఫోటో తెచ్చే నన్నగా కనపడుతుంది. అట్లాంటి కెమెరాలు వచ్చినాయి. అందుకనే ఒకరినొకరు చూసుకునేది ఏర్పాటు చేశారు ఆంధ్రాలో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అబ్రహాం గారేమో ఏం పర్వాలేదురా, నువ్వు వచ్చిందంటే పిలుచుకొచ్చే అంతే, దేవుడికి మహిమ కలుగును గాక. వచ్చేసింది. ఈయన ఇస్సాకు గారు ఏం చేస్తాడు, సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాడట, ధ్యానంలోకి వెళ్ళాడట. చూసిందట, నీ భర్త ఆయనే అనగానే ఏం చేసింది తెలుసా, నెత్తి మీద ముసుకేసుకుందమ్మా. శృతి, దేవుడికి స్తోత్రం. ముసుకేసుకొని తన భర్తను గౌరవించి ఒంటె దిగి చక్కగా ఒంటె దిగి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరేంటి? మరి ఆ ఇంటి ఆయన ఇప్పుడు ఈయన ఈ కమలకాయలు, యాపిల్కాయలు, ద్రాక్షకాయలు, ఇంకేంటి స్వీట్లు, దానిమ్మకాయలు, అరటికాయలు ఇది తెచ్చాడు. కానీ ఆయన ఏం తెచ్చాడు చెప్పనా? బంగారం తెచ్చాడట. దేవుడికి స్తోత్రం. వెండి తెచ్చాడట. ఈ మాట చదివి ముగించేస్తాను. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. 24వ అధ్యాయము 54వ వచనం, 53వ వచనం. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబకాకు ఇచ్చెను. ఎవరికి ఇచ్చారంట? ఇప్పుడు మేము ఇచ్చిన బట్టలు ఇచ్చినలే, దేవుడికి స్తోత్రం. వస్త్రాలు ఇచ్చినామా లేదమ్మా? స్తుతి. ఏమయ్యా రమణ గారా, ఇచ్చినామా లేదా? అందుకే కెమెరా పెట్టుకున్నాం, ఇచ్చినామని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కెమెరాలు తీసేస్తున్నారు. ఈ లేదంటారు, ఈ లేదు. ఎంత చక్కగా ఉంది చీర, దేవుడికి మహిమ కలుగురుగా. నిజంగా వస్త్రాలు ఇచ్చారంటండి. ఆ రోజుల్లో కూడా ప్రధానం ఇచ్చారు. ఆ ఇంటి వాళ్ళకి నగలు ఇచ్చారు, ఆడపడుచు కట్టం ఇచ్చారు అప్పట్లో. ఏ కారణం? హల్లెలూయా. అక్కడ చూడండి, మరియు అతడు ఆమె సహోదరికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చాను. ఎవరు ఇచ్చానంట? విలువ. తల్లికి కూడా ఇచ్చానంట. తల్లికి, సహోదరికి కూడా, వాళ్ళ చెల్లెలకు కూడా ఇచ్చానంట కానుకలు. మరి నువ్వు వాళ్ళ చెల్లెలకి తెచ్చావు ఏమన్నా? మరి బైబిల్లో చదివేటప్పుడు ఇవన్నీ చేయొద్దును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా ఒక డ్రెస్సుల్లో కొనుక్కొని రావాల్సింది. ఏమయ్యా మళ్ళీ తెస్తావా పెళ్ళైన తర్వాత? ఓకే ఓకే ఓకే, హల్లెలూయా. వాళ్ళ తల్లి కూడా, మీ అత్తగారికి కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి దేవుడు దీవించును గాక. స్తోత్రం చెప్పండి అమ్మా. మరి నన్ను నిలబెడితే ఇలా ఉంటుంది. మరి టైం అయిపోయింది. స్తోత్రం. కాబట్టి యోసేపు మరియలకి ఏం జరిగింది? ప్రధానం. కొత్త నిబంధనలు ఎక్కడుంది పాస్టర్ గారు అంటే, ఎవరైనా వినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తాం. ఎన్నోళ్ళకి మనకెందుకు? మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధి మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత, ఆమేన్, యోసేపుకు మరియమ్మ ప్రదానం చేయబడిన తర్వాత యేసు ప్రభు మరియను దర్శించాడు. ఆమె మరి కన్నికగా ఉన్నప్పుడే గర్భము దాల్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని తాకి ఉన్నాడు. యోసేపు ఆమెని మరి ఇబ్బంది పెట్టాలి, చల్లగా వదిలేసుకోవాలనుకుంటే దేవుడు వచ్చి చెప్తున్నాడు, ప్రదానం చేయబడినావని నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నీవు ఏమాత్రం సందేహించద్దు. దేవుడికి స్తోత్ర. ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదిగో తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కనును అనే వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. నీ యొక్క భార్య గర్భాన పుట్టబోయేది యేసుక్రీస్తు. యేసు అని ఆయనకి పేరు పెట్టని చెప్పినప్పుడు ఆమెను చేర్చుకొని ఆమె గర్భవతి అయి ఆ తర్వాత బిడ్డను కని యేసుని కనేంత వరకు కూడా వారు చక్కగా ఉన్నారట. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనందరి పాపముల కొరకు రక్తం కార్చాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మరలా వస్తాడు. వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తుకి ప్రదానం చేయబడతారు. ఆమేన్ చెప్పండి. కొరింథీ 2